నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం ఇంద్రపార్క్ దగ్గర ఉన్నాము. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023లో ఆటో డ్రైవర్లకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా భారీ ఎత్తున ఇవాళ ఇంద్రపార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ అందరూ కూడా తరలి రావడం కూడా జరిగిన పరిస్థితి. సో మనతో పాటు ఉన్నారు ఆటో డ్రైవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆటో డ్రైవర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి అసలు 2023 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కూడా 15 నెలలు కావస్తా ఉన్నా కూడా మీ యొక్క డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు అంటే ఏం చెప్తారు? ఇది వాస్తవానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతకు ఇది నిదర్శనం అవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా సరే ఎన్ని పథకాలు, ఉచిత పథకాలు పెట్టినా ఆయా లబ్ధిదారులకు మేలు కలిగిందే తప్ప ఆ పథకాల ద్వారా వేరే వాళ్ళకి ఎవరికి కీడు జరగలేదు. కానీ ఈ తెలివి తక్కువ గవర్నమెంట్ అయినా ఈ రేవంత్ రెడ్డి సర్కారు గవర్నమెంట్ తీసుకున్న ఉచిత పథకము అనేది, ఇది మహిళలకు ఉచిత పథకం అనేది వాళ్ళకి మేలు కలుగుతుందో లేదో తెలియదు, కానీ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మాత్రం విపరీతమైన అన్యాయం జరుగుతుంది. గత 16 నెలల కాలం నుంచి కూడా ప్రతి ఒక్క ఆటో డ్రైవరు రోడ్ల మీద పడే అవస్థలు, వారి కంటికి కనిపెట్టేట్టుగా అనేక రకాల సమస్యలుగా మేము ధర్నాలు చేసినా కూడా చెవికి పారని ఈ గవర్నమెంటు ఈ మహాసభ ద్వారా అయినా సరే కళ్ళు తెరిచి మా పరిస్థితి ఇంత దీనంగా ఉందని గ్రహించి ఈ యొక్క ఉచిత పథకాన్ని రద్దు చేయాలి, లేదా మాకు హామీలు ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి 12,000 అన్నారు. కానీ అది కూడా మాకు కాని పని. ఎందుకంటే రోజు కనీసం 500 సంపాదించే ఆటో డ్రైవరు యావరేజ్కి వచ్చేసి నెలకు 15,000 సంపాదించే ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఏ లెక్కిస్తారో ఆ యొక్క ప్రణాళిక సంఘానికి మాకు తెలియాలి. అదేనండి, ఆ ప్రణాళిక సంఘానికే తెలియాలి. కానీ ఇది బోగస్ పథకాన్ని పెట్టేసి అటు మా కుటుంబాలని, మా మహిళలను కూడా అవమానపరిచి, ఎందుకంటే మహిళలు కూడా బుద్ధి చెబుతున్నారు. ఎందుకు ఈ ఉచిత పథకం పెట్టేసి మా భర్తలని అవమానపరణ చేస్తారు? ఎందుకంటే కనీసం ప్రయాణానికి ఖర్చులు వెళ్ళది అనే పరిస్థితులు ఉన్నారా మా భర్తలు అనేసి అవమానపరిచే విధంగా ఈ గవర్నమెంట్ ఉంది అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకొకటి, ఏ విషయానికి చెప్పినా సరే రాష్ట్రం దివాలా తీస్తుంది అనేసి గగ్గోలు పెడుతున్నాయి రేవంత్ సర్కార్కి. ఆడవాళ్లే అంటే మహిళలే జాలి పడుతూ, అయ్యా నీ రాష్ట్రం దివాలా తీసే టైంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు పెట్టాలి? రాష్ట్రానికి ఆర్టీసీకి కోట్లు ఎందుకు ఉచితంగా ఇవ్వాలి? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లను ఎందుకు వాళ్ళ ఉసురు ఎందుకు తీసుకోవాలని దయచేసి ఈ యొక్క ఉచిత బస్సు అనేది రద్దు చేయడానికి ఖుద్దు ఈ మహిళలే వాళ్ళని వేడుకునే ఈ తరుణంలో మేము కూడా గట్టిగా ఈ సమావేశం నుంచి గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్కి నచ్చజెప్పేది ఏంటంటే, మీకు చాతనైతే మీరు ఏదైతే ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు మీకు చాతనైతే నెరవేర్చండి, లేదా ఇదే మూలంగా గద్దె దించేంత వరకు మేము ఇదే పోరాటం చేస్తామనేసి సకల ఆటో డ్రైవర్లు అన్ని యూనియన్ల తరఫున మేము ఈ వేడుకగా హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ ఏదైతే బట్టి విక్రమార్క మీకు హామీ ఇచ్చారో, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీకు హామీ ఇచ్చారో, గతంలో అంటే వాళ్ళు పీసీసీగా ఉన్నప్పుడు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నా, అవన్నీ కూడా జరిగాయంటారా? అదంతా బోగస్ మాటలండి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఆటో చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు, ఎలక్షన్స్ ముందు ఆటో యూనియన్ సంఘాలన్నింటినీ పిలిచి మీ యొక్క గవర్నమెంట్ పరంగా మీకు కావాల్సిన డిమాండ్లు ఏంటి, గత ప్రభుత్వం చేయలేనిది ఏంటి, మేము ఏం చేస్తామనేసి బోగస్ వాగ్దానాలు చేసింది. దానికి నమ్మిపోయి దాదాపు 80% డ్రైవర్లు మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్కి మద్దతు పలికిన ఈ తరుణంలో, అంటే గత ప్రభుత్వాలు చేయండి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తారనే ఆశతోటి 80% ఆటో డ్రైవర్లు కూడా ఈ రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించేసి తీరా అనుభవిస్తున్నాం అనేసి ప్రతి ఒక్కరూ చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. మాకు ఎటువంటి ఈ గవర్నమెంట్ తోటి ఆటో డ్రైవర్లకు కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి లాభం లేదు. ఏదైతే సంవత్సరానికి కార్పొరేషన్ గురించి సంవత్సరానికి 1000 కోట్లు రిలీజ్ చేసి కొన్ని సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాం. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన మా హామీని కూడా తొంగలో తొక్కే విధంగా చేస్తుంది. ఏదైనా ఇప్పుడు జేఏసీ ఆటో జేఏసీలు 2 రకాలుగా విభజించడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వల్లే. మీకు బీమా ఉందా? మీకు ప్రత్యేకంగా 5 లక్షల బీమా ఉందా? ఎవరైనా ఆటో కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి 5 లక్షల చెక్కు ఇచ్చే అవకాశం కూడా ఉందా? గత ప్రభుత్వంలో 5 లక్షల ప్రమాద బీమా ఉండే. ఆ ప్రమాద బీమా కూడా వాళ్ళు ఏదైతే గవర్నమెంటు
బీమా సంస్థకి చెల్లింపుతేనే అది వర్తిస్తుంది. 2-3 సందర్భాలు కూడా అవి కూడా గతంలో కూడా ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఆ తాలూకా అసలు ఆ ఉద్దేశమే లేదు ఈ గవర్నమెంట్కి. ఇన్సూరెన్స్ అనేది లేనే లేదు. అందుకే ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీకు వల్లనైతే మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ రెడ్డి మీ మూలంగా ఈ యొక్క మీడియా ద్వారా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి సీరియస్గా హెచ్చరిస్తున్న ఆటో డ్రైవర్ల హెచ్చరిక ఏంటంటే, మీరు టోటల్గా మభ్య పెడుతున్నారు. ఇప్పటికీ 3 దఫాలుగా మేము ధర్నాలు చేస్తున్న బంధువులు ప్రకటించే డేట్కి 2 రోజుల ముందే మా ధర్నాన్ని నిర్వీర్యం చేసే విధంగా పొలిటికల్ చేసిన అడ్డు పెట్టుకొని మీరు ఆ యొక్క ధర్నాన్ని వాయిదా వేసే ప్రకారం చేశారు. ఈ రోజు వరకు కూడా మళ్ళీ దాని గురించి ఎటువంటి ప్రస్తావన తెలియదు. మీరు మమ్మల్ని పావులుగా వాడుకున్నందుకు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారనేసి ఇందు మూలంగా ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చారా? అలాగే ఇల్లు లేని ఆటో కార్మిక కుటుంబ సభ్యులకు భూములు ఏమైనా ఇచ్చారా? ఈ విషయంలో కూడా ఆటో డ్రైవర్లని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలు మొత్తం ఒకటే విధంగా ఆలోచించే గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంటే పార్టీల శ్రేయోభిలాషులకే ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో పథకాలు ఉన్నాయో వాళ్ళ వరకు వర్తిస్తుంది. అందులో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆటో డ్రైవర్కి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క పథకాలలో ఆటో డ్రైవర్కి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాం. కానీ దివాళకోరు ప్రభుత్వం అనేసి మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేసి మిగతా రాష్ట్రాల కంటే అధ్వానంగా స్థితిలో తీసుకున్న ఈ రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకి చేసింది ఏమీ లేదని చెప్తున్నా. దయచేసి ఉచిత పథకాన్ని రద్దయినా చేయాలి, లేదా మాకు సంవత్సరానికి ఇవ్వాల్సిన అమౌంట్ అయినా పెంచాలి. అలాగే ఇన్సూరెన్స్ సంక్షేమ బోర్డును మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే ఎందుకు ఇక్కడ ఇంద్రపార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు? అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మాది గోదావరి కానీ, నా పేరు నీలారబరవి, నేను బీఆర్టీ ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని. మేము ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల ఎలక్షన్ టైంలో మా ఆటో డ్రైవర్లకు కొన్ని ప్రత్యేకమైన హామీలు ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని పెట్టిండు అంటే, ఆటో డ్రైవర్లకు ఎవరికైతే ఇళ్లకు స్థలాలు లేవో వాళ్ళకు 2 గుంటల స్థలం ఇస్తా, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా, మీ పిల్లలకు 2,500 రూపాయల వృత్తి కల్పిస్తా, చదువుకున్న పిల్లలు ఉంటే ఇట్లా స్కూటీలు ఇస్తామని ఒక కళ్ళబొల్లి కబుర్లు అన్నీ చెప్పి ఏం చేసిండు కదా అంటే, మార్పు మేము ఖచ్చితంగా మీకు చేసి చూపెడతామని ఒక హామీ ఇచ్చిండు. ఆ టైంలో ఏంటంటే ఆటో డ్రైవర్లు ఒక 70-80% టోటల్ మెంబర్స్ ఏం చేశారంటే, మార్పు కోరుతారు కదా, ఈ ఆటో డ్రైవర్లకు ఏమన్నా న్యాయం జరగకపోదా అన్న ఉద్దేశం కొద్దీ గుత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఈ ఓట్లేసి గెలిపించిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికంటే మా ఆటో డ్రైవర్లకైనా ఒక అనుబాంబు లెక్క ఉచిత బస్సు అని పెట్టారు. ఈ రోజు వరకు సుతం మేము ఆ ఉచిత బస్సును ఎవరం వ్యతిరేకిస్తలేము. కానీ సేమ్ టైంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో రోడ్డు పాలయ్యారు. ఇప్పటికీ ఒక్కొక్కరికి వయసు 30-40 సంవత్సరాల ఆటో నేను అమ్ముకొని జీవనాధారం చేసి ఏ ప్రభుత్వం ఏమి కల్పించకపోయినా తమ కాళ్ళ మీద తాము బతకడానికి ఒక ఆటోను జీవనాధారం చేసుకొని బతుకుతా అంటే ఈ టైంలో ఏం చేశారంటే, ఉచిత బస్సుతోటి ఆయనకి 30-40-50 ఏళ్ళు వచ్చేసరికి వేరే పనికి పోయేటట్లేదు, ఉన్న పని విడిచేటట్లేదు. ఉన్న పని చేసుకుందామంటే రోజుకు 500-600 వచ్చేది. ఒకేసారి ఉచిత బస్సు ప్రయాణం వల్ల పొద్దంతా నడిపిన సుతా అన్నిటికీ ఖర్చులు పోను 200 రూపాయలు సుతా ఇంటికి వస్తారు. ఈ 200 రూపాయలతోటి అసలు కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవడం అర్థం కాక ఇప్పటికి 85 మంది ఆటో డ్రైవర్లు వివిధ కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటు ఫైనాన్షియల్ వెళ్తలేవు, ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నాకైనా సుతా ఈ ప్రభుత్వం ఇంతవరకు కనీస స్పందన సుతా లేదు. ఒక్క డ్రైవర్ మీకు 12,000 ఇస్తామన్నారు, అవన్నీ ఇచ్చారా? 12,000 రూపాయలు ఇస్తా అని ఇప్పటికి 16 నెలల కాలం అవుతుంది. కనీసం దానికి ఇంతవరకు కార్యాచరణ సుతం మొదలు పెట్టాలి. అంటే కార్యాచరణ దానికి ఊసెత్తి మీ డ్రైవర్లకు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము అని దానికి ఇంతవరకు కార్యాచరణ సుతం మొదలు పెట్టాలి. అది గవర్నమెంట్ పరిస్థితి. కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు, అవి కూడా అయిందా? కార్పొరేషన్ అనేది ఇంతకుముందు 1000 కోట్లతోటి గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం వరకు ఫైల్ వెళ్ళింది. ఏదో కారణాలతోటి ఆగింది. ఆ ఆగిన ఫైల్ను కనీసం వీళ్ళు ఇట్లా చూసి సుతా దీని మీద హామీ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళ మేనిఫెస్టోల్ని
పెట్టారు మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఇంతవరకు దాన్ని కనీసం ఇట్లా చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? సరే, డబుల్ బెడ్రూమ్ భూములు లేకపోయిన వారికి స్థలం ఇచ్చారా పోనీ? అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి తీసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక్క ఇటుక సుత ఇంతవరకు ఇక్కడ వల్లే. గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళనే ఈ ప్రభుత్వం కొందరికి అయితే, ఎవరైతే ఆ ప్రభుత్వం ఇల్లు మంజూరు పూర్తి స్థాయిలో కొన్ని కన్స్ట్రక్షన్ కాక ఆగిన ఇల్లు ఉన్నాయో వాటినే ఇచ్చారు తప్ప ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎవరికి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇల్లు కట్టుకుంటా అంటే మీ కళ్ళ కానీ ఎవరికి ఎలాంటివి రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోకి స్టేట్ పర్మిట్ ఇవ్వాలంటారా? స్టేట్ పర్మిట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఏమున్నది అంటే ఆటో ఓన్లీ 60 కిలోమీటర్ల వరకు ఎక్కడైనా నడుపుకోవచ్చు అనే ఒక పర్మిట్ ఉండే. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి డ్రైవర్ అంటోడు 4 పైసలు వస్తే కుటుంబాన్ని పోషించుకొని దర్జాగా బతుకుతాడు. వానికి ఒక ఆధారం నువ్వు కల్పిస్తలేవు కనుక దీన్ని జీవనోపాధి చేసుకొని బతుకుతాడు కనుక వీనికి పర్మిట్ ఇస్తే ఆడెక్కడికి పోయినా బతుకుతాడు. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా 10,000 పెన్షన్ ఇవ్వాలంటారా? 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇప్పుడు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితాంతు పెన్షన్ అని ఎన్నో రకాల రైతు బంధు అని ఎన్నో రకాల పెన్షన్లు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. మా కోసం ఏంటంటే డ్రైవర్లు ఒక 50-60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు అది ఇది తోటి వీళ్ళు క్లచ్ మనకు బ్రేక్ మోకాళ్ళ మీద ఉంటాయి కనుక వీళ్ళు నడవలేని పరిస్థితికి వస్తారు కనుక వీళ్ళకు ఒక ప్రత్యేకమైన నీవే ఏదైనా ఒక రకమైన ఆటో బీమా ఏదైనా ఒక పెన్షన్ తయారు చేసి మీకు పుణ్యమే కదా దీనివల్ల. ఇప్పుడు ఊబర్, ఓలా, ర్యాపిడో అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా తీసివేయాలంటారా? మహాలక్ష్మి పథకం మేము తీసివేయమని ఏ రోజు కోరుకుంటలేము. కానీ సేమ్ టైంలో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతారు కనుక ప్రత్యక్షంగా వాళ్లకు నెలకు ఏదన్నా ఒక పింఛన్ రూపకంగా నెలకు 5,000 రూపాయలు అందేటట్టు చూడాలని డిమాండ్ చేస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.